ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఉన్నది మనకి ఇక్కడ. ఏంది, ఒకవైపు ఉప ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత సంయమనంతో ఉండాలి వాస్తవానికి, కానీ అది లేదు. ఏం జరుగుతుంది అని అంటే, పెళ్ళిళ్ళు సావులకే పల్లెలకు పోతున్నాము. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిన్ననే మనం చర్చించుకున్నాము. ఏంది, ముఖ్యమంత్రి మన క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరికీ తలంటారు అనేది తప్పు. అసలు మంత్రులే రివర్స్లో ముఖ్యమంత్రికి తలంటారు. నువ్వే ఇంత పెద్ద ఎత్తున మొత్తం మేం చేయాల్సిన పనులన్నీ నువ్వే చేస్తున్నావు, మాకు రావాల్సిన రూపాయి కూడా నువ్వే జేబులేసుకుంటున్నావు, ఇక మమ్మల్ని బికారిగాలు చేస్తున్నావు, మేము ఎందుకున్నాము అని మంత్రులు ముఖ్యమంత్రి మీద దాడి చేశారు. ముఖ్యమంత్రికి తలంటారు. ఇక దిక్కులేని పరిస్థితుల్లో ఇది ఎక్కడ బయటికి పోతే, బయటికి పొక్కితే తన పరువు పోతుందని తనకు అనుకూలమైన తన గురువు గారికి సంబంధించిన పత్రికలలో ఆయన రివర్స్ రాయించుకున్నారు అని వాళ్ళు నిన్న బయటపడ్డారు. ఒక్కొక్కరు బయటపడ్డారు. ఇదంతా ఉత్త ప్రచారము అని అనుకుంటారని మళ్ళీ నిన్న ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఇది కావాలని చేస్తున్న ప్రచారము, అట్లాంటిది జరగలేదు అంటే దానికి సాక్ష్యంగా ఈయన బయటకు వచ్చాడు. ఏంది, పెళ్ళిళ్ళకు సావులకే పల్లెలకు పోతున్నాం, పనులు చేయలేక జనాలకు పోవాలంటే జంకుతున్నాం, 1,00,000 2 లక్షల పని కూడా చేయలేకపోతున్నాం, ఈ పని శాంక్షన్ చేస్తున్నా చేసుకోండి అని చెప్పే సాహసం రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నట్టు, 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది ఈ ప్రభుత్వం. నెలకు 18,700 కోట్ల ఆదాయం వస్తున్నది. అంటే 20,000 కోట్లు. 20,000 కోట్లు ఇంటూ 20 నెలలు 4 లక్షల కోట్లు, అవి 2 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అయినా ఈ ప్రభుత్వము ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వట్లేదు, ఎంపీ ఫండ్స్ ఇవ్వట్లేదు, మంత్రుల ఫండ్స్ ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వడం లేదు, కొత్త భవనాలకు నిధులు ఇవ్వడం లేదు, ఫ్లైఓవర్ ఎక్కడిదక్కడ ఆగిపోయినది, ఉప్పల్ ఫ్లైఓవర్ ఒక అడుగు ముందడికి పడడం లేదు, టిమ్స్ హాస్పిటల్ ఎక్కడెక్కడ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఉస్మానియా హాస్పిటల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నది, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ అని చెప్పారు, ఒక్క దగ్గర ఒక ఇటుక పెట్టిన పాపన పోయింది లేదు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు, అక్కడ స్పోర్ట్స్ లేదు, యూనివర్సిటీ లేదు, స్కిల్ యూనివర్సిటీ అన్నారు, స్కిల్ లేదు, యూనివర్సిటీ లేదు. ఇట్లా ఎక్కడ చూసినా అంటే ఇట్లా 100 చెప్పొచ్చు. ఎందుకు, మనం నిత్యం ఈ వార్తలు చదువుతున్నాం, వార్తల్లో వస్తున్న రోజు అంశాలు ఇవి. సో ఇదేంది, ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక జరుగుతుంటే ఆ ఉప ఎన్నికల్లో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళ అభ్యర్థి తండ్రిని వాళ్ళ కుటుంబాన్ని బైండోవర్లు చేయడం ఒకవైపు ఉంటే, ఈయన ప్రభుత్వం ఇన్ని కోట్లు తెచ్చి అప్పు తెచ్చి ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసహనం. సో ఈ రకంగా అసహనం ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నియోజకవర్గం యొక్క నాయకుడు మహబూబ్ నగరు కేంద్రం, మహబూబ్ నగరు టౌన్, మహబూబ్ నగర్కు ఈరోజు అది టౌన్ ఎమ్మెల్యే అయిన మహబూబ్ నగర్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మహబూబ్ నగరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మహబూబ్ నగర్లో బిగ్గెస్ట్ పార్కుని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మహబూబ్ నగరు చాలా వేగంగా ముందటికి పోతుందన్న దశలో ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎక్కడ, శ్రీనివాస్ గౌడ్ మీద ఎమ్మెల్యేగా గెలిచాడు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చిట్చాట్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలో తీవ్ర దుమారం. ఎమ్మెల్యేలు చావులకు శుభకార్యాలకు తప్ప గ్రామాల్లోకి వెళ్ళడానికి జంకుతున్నారు. ఒక ఎమ్మెల్యేనే గ్రామాల్లోకి వెళ్ళడానికి భయపడితే ఇంకా ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని, ఆ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఏ విధంగా ఇంకా ఆ గ్రామ ప్రజలకు ఆయన ఒక భరోసా కల్పిస్తారు. నిధులన్నీ పార్టీని జంకుతున్నారని కుండబద్దలు కొట్టడం అధికార పార్టీని ఇరకాటంలో పడేశాయి. నిధులన్నీ పట్టణాలకే పరిమితం అవుతున్నాయి, మైగ్రేషన్ పెరుగుతున్నది, గ్రామాల్లో అశాంతి నెలకొన్నది, చిన్న సౌకర్యాలు కూడా గ్రామాలకు వెళ్ళట్లేదు. ఈయన అనేది ఏంటంటే నిధులన్నీ పట్టణాలకు వెళ్తున్నాయి. సరే, మరి పట్టణాల్లో ఏమన్నా అద్భుతాలు జరిగినాయి అంటే 30,000 గుంతలు ఉన్నాయి హైదరాబాద్లో రైట్ నౌ. 30,000 గుంతలు. 30,000 గుంతలకు ఒక్క పూడిక ఒక్క దగ్గర ఇంత తట్టెడు మన్నేసిన పాపన పోలేదు. ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి, 4 వీలర్లు ఖరాబ్ అవుతున్నాయి, 2 వీలర్లు కింద పడుతున్నాడు, నడుములు ఇరుగుతున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నాయి.
ఒక్క రకమైన అవస్థ కాదు. ఇది అది ఇది అని చెప్పుకునేది కాదు. సో పట్టణాలకు వస్తున్నాయంటే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే నిధులన్నీ పట్టణాలకు పోతున్నాయి అనుకుంటారు. కానీ తీరా పట్టణంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే, అమ్మ ఈడ కనీసం ఓ డ్రైనేజ్ బాగా చేద్దామంటే నీళ్ళు లేదు, వీధి దీపం వేద్దామంటే నిధులు లేవు, రోడ్లను పూడ్చుదామంటే నిధులు లేవు, ఒక నల్లా కనెక్షన్ కొత్తగా ఇద్దామంటే నిధులు లేదు, ఓ కరెంటు పోల్ పోతే కరెంటు పోల్ రావడానికి నెల రోజులు పడుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో నగరంలోనూ ఈ సమస్యలు, గ్రామాల్లోనూ ఆ సమస్యలు, ఎక్కడ చూసినా సమస్యల వలయంగా రాష్ట్రాన్ని మార్చిపడేశాడు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గ్రామాలకు పోవడం లేదు. వేల కోట్లన్నీ పెద్ద పెద్ద పట్టణాలకు పరిమితం. లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? మేము గ్రామాలకు పోయి 1,00,000, 2,00,000 పని కూడా చేయలేక, మన గ్రామాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంజెక్ట్ చేసి మినిమం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది. గతంలో ఏం జరిగినాయి గ్రామాల్లో? గతంలో గ్రామాల్లో ఒక హరితహారం కింద గ్రామాల్లో ఒక పార్కు డెవలప్ చేసుకున్నారు, ఓ శ్మశాన వాటికి డెవలప్ చేసుకున్నారు, ప్రతి గ్రామానికి బ్లాక్ టాప్ రోడ్లు వేసుకున్నారు, ప్రతి గ్రామానికి రైతు కల్లాలను ఏర్పాటు చేసుకున్నారు, రైతు సమావేశ మందిరాలను ఏర్పాటు చేసుకున్నారు, రైతు సభలను ఏర్పాటు చేసుకున్నారు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని ఒక గ్రామంలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక ఉండాలి, ప్రతి గ్రామానికి పార్క్ ఉండాలి, కొన్ని గ్రామాలకు కల్పించి ఒక నర్సరీ ఉండాలి, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని వసతులు గత ప్రభుత్వంలో పల్లెలు పట్టు సీమలు కావాలి, పట్టు కొమ్మలు కావాలి అన్న పద్ధతిలో గత ప్రభుత్వంలో పని జరిగితే, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఉన్న ట్రాక్టర్కు డీజిల్ లేదు, ఆ శ్మశానాన్ని మెయింటైన్ చేసే దిక్కు లేదు, ఒక్క మొక్కను పెట్టిన పాపన పోవట్లేదు, బ్లాక్ టాప్ రోడ్లు, తర్వాత గుంతలు పడిన రోజున గుంతలు పూడ్చే దిక్కు దివానం లేదు, ఈ గ్రామ పంచాయతీలకు పాలక మండలు లేవు, వాటికి నిధులు లేవు, విధులు లేవు, స్పెషల్ ఆఫీసర్ల పంచాయతీలు, స్పెషల్ ఆఫీసర్ల పాలన, ఓవైపు భూభారతి అంటారు, ఆ భూభారతి వచ్చింది లేదు, రెవెన్యూ అధికారులు సచ్చింది లేదు. సో ఈ రకంగా గ్రామాలు మొత్తము కుంటుబడి కూనరిల్లుతున్నాయి. ఇది ఎవరో చెప్తుంది కాదు, డైరెక్టు ఆ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు చెంది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ మహబూబ్ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే, అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఒంటికాల మీద లేచిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈరోజు వచ్చిన 23 నెలల్లోనే అదే ప్రభుత్వం మీద ఆయన 10 ఏళ్లలో చేసిన ఆగ్రహం కంటే ఇప్పుడు ఎక్కువ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది. కనీసం ఇట్లాంటి సీనియర్ ఎమ్మెల్యేలకైనా వాళ్ళని దగ్గర పిలుచుకొని వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఆయన వాళ్ళ ఇంట్లోకి అడగట్లేదు. మహబూబ్ నగర్ అనేది ఇప్పుడు అవునన్న కాదన్న ఒక ముఖ్యమైన ప్రాంతం. మహబూబ్ నగర్ టౌన్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అది ఒకటి. అక్కడ కాలేజీలు ఉన్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రెవెన్యూ అవకాశాలు ఉన్నాయి, అక్కడ దాని చుట్టూ పెద్ద ఎత్తున రైతులందరూ ఆధారపడి ఉన్నారు ఆ పట్టణం మీద. ఇట్లాంటి పట్టణానికి కూడా 1,00,000 రూపాయలు నేను హామీ ఇవ్వలేకపోతున్నాను అని ఆయన చెప్పడం చూస్తుంటే ఆయన ఆవేదన ఏ రకంగా ఉన్నది అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నది. ఖచ్చితంగా 25 కోట్ల ఎమ్మెల్యే ద్వారా నియోజకవర్గాల్లో గ్రామాల్లో పెడితే అది కూడా నియమ నిబంధనల ప్రకారం కలెక్టర్ ఆధీనంలో పెడితే 50% వివిధ శాఖల ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ మా మీద ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది, ఎమ్మెల్యేను ప్రజలతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకునే అవకాశమే కలుగుతుంది, ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది, సహజం. ప్రజా వ్యతిరేకతను కూడా తొలగించాలంటే ఈ నిధులు కంపల్సరీగా ఇవ్వాలి. నియోజకవర్గానికి ఒక 25 కోట్లు ఇవ్వాలి అని ఇలా చేస్తే ప్రజా వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కూడా గ్రామంలోకి పోవడానికి వెనుకాడుతున్నారు. పెళ్ళిళ్ళు పేరెంటాలు తప్ప సావులకు పోవడం తప్ప మళ్ళీ మిగిలిన గ్రామాలకు వేరే దానికి వెళ్ళి వాళ్ళు ఏదైనా అడిగితే ఎమ్మెల్యేలకు అవైలబుల్గా ఉంటే ఈ నిధులు అవైలబుల్గా ఉంటే నేను అక్కడనే గ్రామంలోనే బస చేస్తా, ఏమైనా ఉంటే 1,00,000 రూపాయల పని చేస్తాను అని చెప్పొచ్చు. కానీ అలాంటి దాదాపు 2,50,000 కోట్ల బడ్జెట్లో 2% అంటే 5,000 కోట్లు ఏటా నియోజకవర్గాలకు కేటాయిస్తే ఈ అన్ని రకాల పనులు చేసే అవకాశం ఉంటుంది. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇస్తే 2.5 లక్షల కోట్ల బడ్జెట్లు సరిపోతుంది అని ఆయన లెక్క చెప్తున్నాడు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.